Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఇక మనిషి జీవితంలో గెలుపోటములు అనేవి సహజం. రెండింటిని తట్టుకుంటూ మనిషి ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఓటమి ప్రతిసారి దరిచేరుతున్నా కూడా ప్రజలకు సేవ చేయాలి, అదే నా లక్ష్యం అంటూ ఓటమిని కూడా ముందుకు తీసుకెళ్తూ ధైర్యంగా వెళ్తున్నారు ఆయనే మన ఫిరోజ్ ఖాన్ గారు. కానీ ఈ మధ్య ఆయన ప్రయాణం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది ఢిల్లీలో అంటే ఢిల్లీ రాజకీయం పైన అందరికీ ఆసక్తి నెలకొంది. సో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం, గుడ్ ఈవినింగ్. నిజంగా మీ నమస్కారంతో మీరేంటో ప్రతిసారి మేము హలో అన్న మీరు నమస్కారం పెట్టి మీ సంస్కారం ఎప్పుడు ప్రతిసారి కూడా చాటుతూనే ఉన్నారు. సో మీ ప్రయాణం ఈ మధ్య ఎక్కడ చూసినా సార్ ఎక్కడున్నారంటే ఢిల్లీ అనే మాట వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఢిల్లీ ఎందుకు పోవాలి అంటే హైకమాండ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్స్పెన్షన్ కావాలి, మినిస్ట్రీలు రావాలి, ఎమ్మెల్సీ రావాలి, ఏదైనా రావాలి అంటే ఢిల్లీ. ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి నేమ్ ప్రపోజ్ చేస్తారు, ఫైనల్ చేసేది కదా ఢిల్లీ. సో 100% ముఖం చూపించాలి కదా, గెలవలేదు కదా, ఓడిపోయినాం కదా, దానికోసం ముఖం చూపించాలి. నేను నా ఫండాయం లైఫ్లో గల్లీలో హంగామా చేస్తా ఢిల్లీ రావాలి, కానీ గల్లీలో హంగామా చేసినా కానీ ఓడిపోయినా కాబట్టి ఆప్షన్ లేదు, ఢిల్లీ పోతున్నామా. కానీ హైకమాండ్ని బుజ్జగించితేనే పనులు జరుగుతాయి అంటారా? అంటే ఢిల్లీ వాళ్ళని బుజ్జగించకపోతే ఏ పని జరగదంటారా? చూపించాలి కదా, చూపించాలి. మనం నంబర్ 1, డిజర్వింగ్, మెరిటోరియస్, మాకు కావాలి, మాకు ఇవ్వాలి, స్టేట్ బాగుపడుతుంది అన్నీ చూపించాలి కదా. ఎందుకంటే ఇండియా మొత్తం వాళ్ళు చూస్తారు. సో 29 స్టేట్లో ఒక తెలంగాణ స్టేట్. రైట్. సో మనం ఎప్పుడు దాకా ముఖం చూపించకపోతే వాళ్ళకు మనం గుర్తు ఉండం. సో వేరే వాళ్ళు ఎవరు మెరిటోరియస్ కాకపోతే 60 మార్క్స్, 40 మార్క్స్, 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 సార్లు కనిపిస్తారు. మనకు 99 వచ్చిన తర్వాత మనం ఒక్కసారి కనిపించకపోతే అది మనకు లాస్ అవుతుంది. రైట్. సో చూపించాలి ఫేస్. సార్ ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే మీరు ఢిల్లీ వెళ్ళడం ఇటు పక్కన పెడితే ఓటమిని ఒక్కసారి తట్టుకోగలుగుతారు ఎవరైనా? 2 సార్లు అంటే ఓటమి వచ్చే ప్రతి మెట్టు ఎక్కుతున్నామని అనుకుంటారు, కానీ దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్రతిసారి ఎప్పుడో ఒక ఆశ ఉంటుంది, ఈసారి గెలుస్తాను, ఒక్కసారి కుంగిపోవచ్చు, కానీ ప్రతిసారి అది మనిషిని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అలా ఎప్పుడైనా ఫేస్ చేశారు? దాన్ని ఎలా తట్టుకుంటున్నారు అసలు? నేను వచ్చిన మార్పు కోసం, వచ్చిన విప్లవం కోసం, ఒక జీవితం అంకితం చేయాలని వచ్చిన. ఇక్కడ డిఫికల్ట్. నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట ఎక్కడ ఎంఐఎం డామినేషన్ ఉంటుంది, అక్కడ బోకసోట్లు ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర పడి ఉంటారు. దానికోసం వాళ్ళకు ఓడగొట్టాలి అంటే చాలా డిఫికల్ట్, అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని అందరు చెప్పినారు. నాకు కూడా తెలుసు. సో నేను ఫస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు డిసైడ్ అయిపోయినా, రైట్, ఫర్ మీ ఈ ఐడియాలజీ మీద ఫైట్ ఉన్నది, ఒక మార్పు మీద ఫైట్ ఉన్నది. గెలవాలి, గెలిస్తే సంతోషం, ఓడిపోతే డిప్రెషన్ లేదు నా దగ్గర. సిస్టమ్ చేంజ్ కావాలి, ఎవరైనా మునగాడు రావాలి, వీళ్ళ మీద ఫైట్ చేయాలి. సో పొగరుతో చెప్తా, ఓన్లీ 1 మ్యాన్, అది ఫిరోజ్ ఖాన్. ఏ పార్టీలో ఎవరు లేరు. ఎవరైనా వస్తే 6 months 1 year దాకా పోరాటం చేసినారు. దాని తర్వాత చల్లగా పడినారు. ఒక్క ఎలక్షన్ 2 ఎలక్షన్లు కంటెస్ట్ చేసినారు. దాని తర్వాత లంగా పార్టీ ఎంఐఎంకి లొంగినారు. సో ఓన్లీ 1 మ్యాన్ ఫిరోజ్ ఖాన్. లొంగలేదు, లొంగను. నాకు జీవితం ఎప్పుడు దాకా ఉంటే లొంగను, మార్పు తీసుకువస్తా. సో ఇది నేను డిసైడ్ అయిపోయి వచ్చిన. రైట్. ఒక జీవితం అంకితం చేయాలి. సో ఇప్పుడు దాకా 5 times ఓడిపోయినా, నో ప్రాబ్లం, సచ్చే ముందు గెలుస్తా, సిస్టమ్ చేంజ్ చేస్తా. మీరు ఇప్పుడు మాట్లాడారు కదా ఎంఐఎం గురించి, కానీ మొన్నసారి క్యాంపెయిన్ చేసేటప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అనుకుని, లైక్ కొన్ని చోట్ల మాధవీలత గారి గురించి మాట్లాడినప్పుడైనా, లేదంటే ఇంకొన్నిసార్లు క్యాంపెయిన్ చేసేటప్పుడైనా మీ నోటి నుంచి వచ్చినప్పుడు ఎంఐఎం మీద కాదు బీజేపీ మీద ఈసారి నా పోటీ ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అదే నాకు ముఖ్యం. ఎప్పుడే ఎంఐఎం గురించి మాట్లాడే మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కేవలం పార్టీ ఒకటేనా ఇంపార్టెంట్ మీకు? వినండి, లైఫ్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక పర్సనాలిటీ ఫిరోజ్ ఖాన్ కంటే పైన పార్టీ పైన కంట్రీ, రైట్. ఫిరోజ్ ఖాన్ ఫైట్ అసదుద్దీన్ ఐడియాలజీ మీద,
ఫిరోజ్ ఖాన్ ఫైట్ ఎంఐఎం ఐడియాలజీ మీద వాళ్ళు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసినారు కి మేము ముస్లిమ్స్కి హెల్ప్ చేస్తాం, కానీ ఏ ముస్లిమ్స్కి హెల్ప్ చేయరు, వాళ్ళు ఓల్డ్ సిటీకి డెవలప్ చేస్తా అని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసినారు, కానీ బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ చేసినారు. దాని మీద నన్ను పోరాటం. దాని తర్వాత నాకంటే పైన పార్టీ. సో థర్డ్ టైం బీజేపీ రావద్దు, సౌత్ ఇండియాలో ఎక్కువ కాంగ్రెస్ సీట్లు రావాలి, నరేంద్ర మోదీ థర్డ్ టైం ప్రధానమంత్రి కావద్దు. సో బీజేపీకి పక్క పెట్టేసి ఏ పార్టీ బీజేపీ అగేన్స్ట్ మాట్లాడుతుంది వాళ్ళకు సపోర్ట్ చేద్దామని మా హైకమాండ్ చెప్పినారు కాబట్టి, మా ముఖ్యమంత్రి చెప్పినారు కాబట్టి, నాకంటే ఇంపార్టెంట్ పార్టీ కాబట్టి, నాకంటే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి కాబట్టి బీజేపీకి ఓడగొట్టాలి, బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి. దానికోసం మేము అది స్టేట్మెంట్ ఇచ్చినాం. కానీ ఎలక్షన్ దాకానే అది మేము కేటగారికల్లీ నా స్టేట్మెంట్లో ఉన్నది. జూన్ 4th దాకానే ఇది స్టేట్మెంట్. జూన్ 5th తర్వాత నా ఫైట్ ఉంటుంది ఎంఐఎం పైన, వాళ్ళ లంగా దొంగ ఓట్ల పైన, వాళ్ళ అరాజకం పైన, వాళ్ళ లంగా పనుల పైన. వాళ్ళకు మేనిఫెస్టో లేదు ఆ లంగా పార్టీకి, ఉట్టి లంగా మాటలు మాట్లాడతారు. నేను దాని మీద మళ్ళీ ఫైట్ చేస్తా. ఈ ఎలక్షన్ దాకా వాళ్ళకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే మా హైకమాండ్ చెప్పింది, అంతే. నో, ఈ విషయంలో కానీ ఇప్పటి వరకు ప్రజలందరికీ ఫిరోజ్ ఖాన్ అంటే మతాలకు అతీతంగా ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి కాబట్టి మాకు ఫిరోజ్ ఖాన్ అన్న ఏ పార్టీలో ఉంటే ఏంటి, అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా పార్టీలోకి రాన్న మేము గెలిపించుకుంటామని చెప్పారు. ఎప్పుడైతే మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే పార్టీ కోసం చేస్తాను ఈసారి నా క్యాంపెయిన్లు ఇలాంటి విషయాలు మాట్లాడతానన్నప్పుడు ప్రజలంతా కూడా ఫిరోజ్ ఖాన్ మీద తిరగబడి, అంటే పాకిస్తాన్కి నీ పార్టీ సపోర్ట్ చేయమంటే యాజ్ ఏ ముస్లింగా నువ్వు సపోర్ట్ చేసేస్తావా అంటూ కూడా మాట్లాడారు. మరి దీనికి ఏం సమాధానం అగ్రీడ్, ఏం సమాధానం నేను చెప్తున్నా. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాను. వినండి, నా అది పర్సనాలిటీ కాదు, కానీ 10 years కష్టకాలం తర్వాత మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ సేమ్ కష్టకాలం ఇండియాలో నడుస్తుంది కాంగ్రెస్కి. సో ఆ కష్టకాలం పోవాలి. సో నా స్థాయి కంటే పైకి ఆలోచించాలి, పార్టీ లైన్స్లో నేను ఆలోచించాలి. రేవంత్ రెడ్డికి ఇంకా స్ట్రాంగ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఇంకా గట్టిగా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సీట్ గెలవవద్దు, ఇంకా బీజేపీ పార్టీ ఇక్కడ రావద్దు. ఆ ఈక్వేషన్లో 100% పార్టీకి సపోర్ట్ చేసిన, యాజ్ అ కమిటెడ్ సోల్జర్ టు ద పార్టీ, యాజ్ అ కమిటెడ్ వర్కర్ టు ద పార్టీ. ఒకవేళ ఇది తప్పు అంటే తప్పు అయింది, తప్పు ఒప్పుకుంటా. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏంటని ఆలోచిస్తే కనుక కొంత బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నా, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ మతద్వేషాలు, అంటే మతాన్ని రెచ్చగొట్టే పనులు ఎక్కువ జరుగుతాయి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో. ఇది తట్టుకోలేకే ప్రజలు ఇంకా ఆ ఫీలింగ్ కాంగ్రెస్ మీద ఉండిపోవడం వల్లే కాంగ్రెస్ని అధికారంలోకి రానివ్వలేదనేది బయట ఉన్న టాక్. దీనికి ఏం సమాధానం చెప్తారు? రాంగ్, టోటల్. కాంగ్రెస్ జబర్దస్త్ ఫైట్ ఇచ్చింది. మత రాజకీయాలు రెచ్చగొట్టడం ప్రతి గవర్నమెంట్లో ఆ రైట్స్, కమ్యూనల్ వైలెన్స్ అయింది, కానీ ఇప్పుడు పబ్లిక్కి అవగాహన వచ్చేసింది. ఇప్పుడు అయితే లేవు, అది గావు కూడా ఖుల్లా అంటున్నా. సో కాంగ్రెస్ పార్టీ ఈ 2024 ఎలక్షన్స్లో ఇంత మంచి చేస్తుంది అని ఎవ్వరు అనుకోలేదు. ఏ టీవీ ఛానల్ కాదు, ఎక్కడ కూడా సర్వేలో కాంగ్రెస్ పుంచుతుంది అని లేదు. కానీ కాంగ్రెస్ జబర్దస్త్ పని చేసింది. ఒక 10 years తర్వాత మా రాహుల్ గాంధీకి అపోజిషన్ హోదా వచ్చింది. ఇలా మా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ప్రధానమంత్రి వింటున్నాడు, లేచి క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు దాకా డిక్టేటర్షిప్ నడిచింది, ఇప్పుడు డెమోక్రసీ నడుస్తుంది. సో 100% కాంగ్రెస్కి ఫుల్ ఫ్యూచర్. వచ్చే ఎలక్షన్లో నెక్స్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, అది కనిపిస్తున్నది. ఒకవేళ సేమ్ పరిస్థితి మాకు ఉంటే, ఆ ఇండియా అలయన్స్కి అన్ని సీట్లు 240 సీట్లు రాకపోతే, ఇక్కడ 400 పైన వాళ్ళకు వస్తే 100% కాంగ్రెస్కి ఫ్యూచర్ లేదు. కానీ కాంగ్రెస్కి ఫ్యూచర్ ఉన్నది అని మా రాహుల్ గాంధీ ప్రూఫ్ చేసేస్తున్నాడు. భారత్ జోడో యాత్ర ద మోస్ట్ ఇంపార్టెంట్, న్యాయ యాత్ర మోస్ట్ ఇంపార్టెంట్. రాహుల్ గాంధీకి అందరూ మా పార్టీలో కానీ, మా పార్టీ అవతలు కానీ, ప్రెస్ కానీ, లోకం కానీ పప్పు 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 అన్నారు. అదే పప్పు నిప్పు 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 అయినాడు. సో 100% ఇంక్రీజింగ్ రాహుల్ గాంధీ ఫిగర్ 100% కాంగ్రెస్కి అడ్వాంటేజ్.
సో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ జబర్దస్త్ పని చేస్తున్నారు. సో మీరు కమ్యూనల్ వైలెన్స్ గురించి చెప్పినా అది టోటలీ రాంగ్ అమ్మా. నీకు 100 ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు నేను. అంటే ఇప్పుడు తెలంగాణ వైజ్గా ఆలోచించుకుందాం సార్ ఒకసారి. తెలంగాణకు వచ్చేటప్పటికి 6 గ్యారంటీల పథకాలతోటి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మేము ఇవి చేస్తామని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు అమలు చేసిన ఒక్క గ్యారంటీలో ఏది కూడా సక్రమంగా జరుగుతున్న పరిస్థితి కనిపించట్లా. అటు ఫ్రీ బస్ అంటూ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది చాలా మందికి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. చాలా మంది ధర్నాలు కూడా చేశారు అది తీసుకొచ్చిన తర్వాత. ఈవెన్ తీసుకొచ్చిన ఇంకొక 2-3 పథకాలు కూడా ఏవి సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తున్న పరిస్థితి కనిపించట్లా. అసలు ఎందుకు జరుగుతోంది, అసలు ఎలా నమ్మాలి? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గవర్నమెంట్ మాది లేదు, మేము అపోజిషన్లో ఉంటే మాకు ఏం అర్థమైంది అంటే ఒక 2.5 lakh crore అప్పు ఉంటుంది అని అనుకున్నాం. గవర్నమెంట్ మాది వచ్చిన తర్వాత పోయి చూస్తే 6.5 lakh crores అప్పు ఉన్నది. నంబర్ 1. బ్యాంక్ కరప్ట్ తెలంగాణ ఉన్నది. సర్ప్లస్ స్టేట్ బ్యాంక్ కరప్ట్ ఉన్నది. సర్ప్లస్ స్టేట్ క్యాష్ కన్స్ట్రెయింట్ ఉన్నది. ఆ పరిస్థితిలో మా గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత మా ప్రామిస్లు అది అమలు కావాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి. మాకు చిత్తశుద్ధి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. బీఆర్ఎస్కి ఎట్లా వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది, మా మళ్ళీ బతుకు బస్ స్టాండ్ కావద్దు. 10 years మేము సఫర్ అయినాం, ఇప్పుడు మేము కావద్దు. ఏది హామీ మేము ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే మా పరిస్థితి కూడా అట్లా అవుతుంది అని అందరికీ తెలుసు అన్నమాట. మేము 6 guarantees అమలు చేయాలి. 100 days కోడ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మేము అమలు చేయాలి, తప్పకుండా చేస్తాం. ఇప్పుడు 32,000 crores ఫార్మర్స్కి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు పెద్దమ్మ మందిర్ మీద ఒట్టు తిన్నారు. నేను వాళ్ళకు ఎట్లయినా ఇస్తా. 100% మేము ల్యాండ్ మార్గేజ్ చేస్తున్నాం, ఏదైనా చేస్తాం, కానీ డబ్బులు తీసుకొని ఇస్తాం. అట్లనే సేమ్ 6 guarantees కూడా. నెక్స్ట్ ఇమీడియట్లీ ఫార్మర్స్కి లోన్ వేవ్అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇస్ 6 guarantees. ఒకవేళ మేము 1 year తర్వాత, అంటే ఇప్పుడు 6 months అయింది, ఇంకా 6 months తర్వాత ఒకవేళ మేము ఇవ్వకపోతే అప్పుడు 100% మీరు అడగండి. ఒకవేళ మేము ఇవ్వకపోతే మా గవర్నమెంట్ సర్వనాశం అయిపోతుంది. ఇది అందరికీ తెలుసు అమ్మా. ఏదైనా చేయాలి, డబ్బులు తీసుకురావాలి. అది మా ప్రయత్నం, అది మా ప్లానింగ్. కానీ మాకు తెలియదు ఇంత లంగా బంగారు తెలంగాణ అని ఇంత దోచుకొని. అంటే 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు అంటే ఒక ప్రామిస్ మనం చేస్తున్నామంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓడిపోయేటప్పుడు కూడా చాలా మందికి తెలుసు ఏవైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే జరిగిందనేది మినిమం ఐడియాతోనే ఉంటుంది. కానీ అలాంటిదే ఒక గవర్నమెంట్ మేము ఫామ్ అయిన తర్వాత మేము ఈ గ్యారంటీలు ఇస్తామన్నప్పుడు మినిమం ఆ థింగ్స్ అన్ని తెలుసుకునే కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఫేక్ ప్రామిసెస్ చేశారేమో, అంటే లేని ప్రామిస్లు చేశారేమో, గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు కదా. ఈ అవగాహన ముందే ఉండాలి కదా. నోనమ్మా, తెలంగాణ సర్ప్లస్ స్టేట్, మొత్తం ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్. more than 2 lakh crores ఆమదని ఉన్నది. ఆ లెక్కలో సైంటిఫికల్లీ రీసెర్చ్ చేసుకొని సర్వేలు చేసుకొని ఆ గ్యారంటీలు పెట్టినాం మేము. అండ్ ఈ గ్యారంటీ మేము ఒక స్టేట్ రీజనల్ పార్టీ కాదు అమ్మా. మేము మొత్తం ఇండియాకి రూల్ చేసే పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. సో ఒక్క స్టేట్లో మేము లంగ దొంగ ఫిగర్లు పెట్టలేం. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మేము 6 guarantees చెప్పి ఒకవేళ అది ఫీజిబుల్ కాకపోతే మొత్తం ఈ ప్రభావం ఇండియాలో ఉంటుంది. సో క్యాల్కులేషన్ మాది కరెక్ట్ ఉన్నది, కానీ మాకు అవగాహన లేదు. ఎప్పుడు దాకా గవర్నమెంట్ వచ్చింది, మొత్తం ఫైళ్ళు ఓపెన్ చేసిన తర్వాత, కంప్యూటర్లు ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలిసింది, అరే మునిగినాం రాబాయి, 6.5 lakh crore అప్పులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మేము ఉన్నాం. కానీ తెలంగాణ సర్ప్లస్ స్టేట్ కాబట్టి మా దగ్గర ఫండ్ రేస్ ఎట్లా చేయాలి, ఫండ్లు ఎట్లా తీసుకురావాలి, మొత్తం ప్లానింగ్ ఉన్నది. కాబట్టి ఇండిపెండెన్స్ ముందు నుంచి పని చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చినాం, ఎట్లా దీనికి బంగారు చేయాలి, ఎట్లా స్కీమ్లు అమలు చేయాలి, కామన్ మ్యాన్కి ఎట్లా బెనిఫిట్ కావాలి, అన్ని ప్లానింగ్లు ఉన్నాయి. కానీ మాకు టైం కావాలి అమ్మా, ఇమీడియట్లీ అది కావు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పదవి లేదు, కానీ బిజీగా ఉంటున్నారు. సెటిల్మెంట్లు చేస్తున్నారా? సెటిల్మెంట్ ఎప్పుడు చేయను, న్యాయం చేస్తా. ఇప్పుడు దాకా ఫిరోజ్ ఖాన్ ఒక సెటిల్మెంట్ చేయలేదు. లేకుంటే ఇప్పుడు దాకా ఈ ఫిరోజ్ ఖాన్, ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ మీరు చెప్తారు, నేను చెప్తాను. నరేంద్ర మోదీ కానీ, అమిత్ షా కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, రాజా సింగ్ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, అందరికీ హ్యాండ్ మీద తీసుకునే ఒక్కటే వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు నేను సెటిల్మెంట్లు, లంగా పనులు, దొంగ పనులు నేను చేస్తే ఇప్పుడు దాకా ఒక 100 కేసులు నా నెత్తి మీద ఉంటాయి. సింపుల్. సెటిల్మెంట్లు ఫిరోజ్ ఖాన్ చేయడు. ఫిరోజ్ ఖాన్ 1 రూపీ కూడా తినడు.
రైట్. మరి ఎలా సంపాదిస్తున్నారు? నాకు బిజినెస్ ఉన్నది, సహగురా రియల్ ఎస్టేట్ ఉన్నది, అండ్ ఇంకా దుబాయ్లో నేను బిల్డింగ్లు లీజ్లు ఇచ్చి సబ్ లీజ్లు తీసుకుంటా. అది అందరికీ తెలుసు, మొత్తం నా సిండికేట్కు తెలుసు, నా పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. రైట్. ఎంత సంపాదించుకుంటా పబ్లిక్కి ఇచ్చేస్తా, అది కూడా తెలుసు అందరికీ. ఇప్పుడు నాకు నా భార్యకి మీరు చూస్తే ఒక 10 లక్షలు 12 లక్షలు మా దగ్గర ఉండవు, కానీ కోట్లు కూడా రాని నేను పబ్లిక్కి ఇచ్చేస్తాం. అది ఫిరోజ్ ఖాన్. ఆ దేవుడు ఇస్తున్నాడు, దేవుడిది డబ్బులు ఇచ్చేస్తున్నా. నాకు ఎవరు లేరు, నాన్న చనిపోయినాడు, ఒక పాప ఉన్నది, ఆమె కూడా చనిపోయింది, ఒక అమ్మ ఉన్నది, లాస్ట్ స్టేజ్లో ఉన్నది. రైట్. ఇంకా అమ్మకి ఒక 20 years ఇంకా ఉండాలి నా అమ్మ. ఆ పరిస్థితిలో నా ఫ్యామిలీ ఉన్నది, ఒక భార్య, అంతే. ఇక్కడ కమిట్మెంటు లేవు, ఫైనాన్స్ మీద తీసుకోలేదు, ఎక్కడ ఒక బ్యాంక్ లోన్ లేదు. ఏం డబ్బులు వస్తుంది నా ఫ్యామిలీకి? ఒక 10 to 20%, పబ్లిక్కి 80%. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఏవీ లేనప్పుడు పదవి మీద ఆశ ఎందుకు? ఏది పదవి? నేనే ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు పదవి మీద, ఇంకా ఏది నా చేతిలో లేదు అని అన్నప్పుడు పదవి మీద ఆశ. వెరీ గుడ్. మా క్యాడర్ ఉన్నది కదా, 20 years నాతో ఉన్నారు. నా అమ్మ ఉన్నది కదా, నా అమ్మ నాకు చెప్పింది, ఫిరోజ్ ఖాన్ ఆ గల్లీలో హంగామా ఢిల్లీకి తీసుకువస్తావా, నువ్వు ఓడిపోయినావా, నీ క్యాడర్ మొత్తం మొరాల్ డౌన్ ఉన్నది, ఢిల్లీకి పో, ఖర్గే మీ ఫాదర్ ఫిగర్, ఖర్గే గారికి చెప్పు, ఇంత కష్టపడినావా, ఈ మారల్ క్యాడర్కి హై కావాలి అంటే పదవి తీసుకోరా. మా అమ్మ చెప్పింది, మా క్యాడర్ చెప్పింది. సో ఆ క్యాడర్ సాటిస్ఫాక్షన్ కోసమే ఆ పదవి, లేకుంటే ఫిరోజ్ ఖాన్కి పదవి అవసరమే లేదు. ఓన్లీ ఫిరోజ్ ఖాన్ సాల్. ఆపోజిషన్లో ఉన్నప్పుడు పనులు చేపించుకున్నా. ఇవాళ మన గవర్నమెంట్ పనులు ఎట్లా కావు? ఎందుకంటే సిస్టమ్ మీద మాట్లాడతా, రూల్ బుక్ గురించి మాట్లాడతా. R&B డిపార్ట్మెంట్ పోనీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ పోనీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోనీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ కానీ, ఎక్కడైనా ఫిరోజ్ ఖాన్ పోతే సబ్జెక్ట్ మీద మాట్లాడి పనులు చేసుకుంటా. 10 years అపోజిషన్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఆర్డీఓ కానీ, ఏసీపీ కానీ, డీసీపీ కానీ, సర్వేయర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎవరయ్యా కానీ, తాత కానీ పని చేపించుకున్నా. ఎందుకు చేపించుకున్నా? సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది, కంటెంట్ ఉన్నది, డబ్బులు తినను, నువ్వు తినవద్దు, ప్రజల కోసం పని చేయాలి. ఆ చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి, ఆ కమిట్మెంట్ ఉన్నది కాబట్టి, ఆ తపన ఉన్నది కాబట్టి, ఆ డెడికేషన్ ఉన్నది కాబట్టి పనులు అయినాయి, ఇప్పుడు కూడా అవుతున్నాయి. పోస్ట్ మా క్యాడర్ కోసం చిన్న ఆలోచన ఉంటుంది. అన్నా వాడికి దొరికింది, వాడు జెండా పట్టుకోలేదు, వాడికి దొరికిపోయింది, 2 years ముందు వచ్చినాడు, వాడికి దొరికిపోయింది, అన్న వాళ్ళ భార్యకి దొరికిపోయింది, అన్న వాడు అమెరికా నుంచి వచ్చినాడు, వారికి దొరికిపోయింది. అన్న కష్టకాలంలో నువ్వే గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? ఫిరోజ్ ఖాన్. అది అందరికీ తెలుసు లోకంకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఒక 400 ధర్నాలు, ప్రొటెస్ట్, హంగర్ స్ట్రైక్లు చేస్తే అందరిలో ప్రెజెంట్ ఎవరు? ఫిరోజ్ ఖాన్. అందరికంటే ఎక్కువ మనుషులు ఎవరు తీసుకువచ్చినారు? ఫిరోజ్ ఖాన్. ఎవరి మీద ఎక్కువ కేసులు బుక్ అయినాయి? ఫిరోజ్ ఖాన్. పర్మిషన్లు దొరకపోతే తీసుకువచ్చింది ఫిరోజ్ ఖాన్. గాంధీ భవన్లో పబ్లిక్ ఎప్పుడు తెచ్చింది ఎవరు? ఫిరోజ్ ఖాన్. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరు కనిపిస్తున్నారు. ఎక్కడ పోస్టర్లో కనిపిస్తుంటే అరే వీడు ఎప్పుడు కనిపించినాడు రా భయ్, వీడు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉన్నాడు రా భయ్, ఈ అమ్మాయి ఎప్పుడు ఉన్నది రా భయ్. అందరు పోస్టర్లు కనిపిస్తున్నారు, గాంధీ భవన్లో కనిపిస్తున్నారు. గాంధీ భవన్లో పోతే మాకు జగ దొరకలేదు. ఆ రోజులో గాంధీ భవన్ తెలియదు. ధర్నా చేయాలంటే పబ్లిక్ లేకపోతే పోస్ట్పోన్ చేస్తాం. మా పీసీసీ ప్రెసిడెంట్ వస్తే పబ్లిక్ లేకపోతే అన్నా రాకును, పబ్లిక్ లేదు అని చెప్పే టైం. ఆ టైంలో ఎవరు ఉన్నారు? 4-5 ఉన్నారు. సింపుల్. నేను ఓపెన్గా ఇవాళ మీ ఛానల్ ముందు చెప్తా, ఉన్నారు 3-4. ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, ఆ అంజన్ కుమార్ ఫ్యామిలీ ఉన్నది, మన బాల్మూరు వెంకట్ ఎన్ఎస్ఐ వాడు ఉన్నారు, 2-3. దానికంటే ఎక్కువ ఎవరు ఉన్నారు? అదే సింగిల్గా ఒక 10 మంది వచ్చినారు. ఇట్లనే కాంగ్రెస్ పార్టీకి ముందుకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఎలా పూర్వ వైభవం వచ్చింది. దేవుడి దయ వల్ల మేము పవర్లో వచ్చినాం. ఇప్పుడు పవర్లో వస్తే మనం అదృష్టం అన్నది బాగాలేదు. 2000 ఓట్లతో ఓడిపోయినాం. మొత్తం క్యాడర్
డిప్రెస్ ఉన్నది, డిమారలైజ్ ఉన్నది. వాళ్ళ కోసమే ఢిల్లీ, వాళ్ళ కోసమే ఏదో పదవి. ఇప్పుడు ఒకవేళ పదవి దక్కకపోతే నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? ఏం అవసరం లేదు, అట్లనే ఉంటా. టెస్ట్ చేస్తా, నెక్స్ట్ టైం గెలుస్తా, ఏముంటుంది? ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. అరే ఏమున్నది, ఎలక్షనే కదా అమ్మా. వేరే వాళ్ళకు పెద్ద ఇష్యూ, నాకు చిన్న ఇష్యూ. 20 years నుంచి ప్రజల్లో ఉంటా, ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. నాకు ఏం పరిశాని? పబ్లిక్ ప్రేమ ఉన్నది. నేను ఎక్కడ పోతే గెలిచిన వాడికి కూడా అంత అభిమానం ఉండదు, నాకు ఉంటుంది. ఆ మినిస్టర్ కూడా వస్తే ఒక 20 మంది ఫోటోలు తీసుకుంటారు, ఫిరోజ్ ఖాన్ వస్తే 100 మంది తీసుకుంటారు. అందరి మనసులో వచ్చిన నాకు ఎందుకు పదవి? ఆ సర్టిఫికేట్ ఎందుకు? ఆ సర్టిఫికేట్ కావాలి, వస్తుంది అసెంబ్లీలో మాట్లాడడానికి. లేకుంటే అవసరమే లేదు ఫిరోజ్ ఖాన్కి. మళ్ళీ పబ్లిక్లో పోతా, గెలిచి వస్తా. అదే మా ఫిరోజ్ ఖాన్కు ఏమవుతుంది? మీరే అందరు ఆ సోషల్ మీడియా మీరే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు కదా ఫిరోజ్ ఖాన్కి బ్రాండ్. అరే నేను కేరళ పోతే అక్కడ ఫోటోలు, అరే నేను బాంబే పోతే ఫోటోలు, ఢిల్లీ ఇట్స్ అయ్యి. మొన్న చెన్నై పోయినా, చెన్నైలో ఫిరోజ్ ఖాన్కి ఎవరు తెలుసు రాబాయ్? ఎయిర్పోర్ట్ ప్లేన్లో ఫోటో, ప్లేన్లో దిగిన తర్వాత ఫోటో. అంటే ఢిల్లీ చుట్టూనా లేకపోతే ఫిరోజ్ ఖాన్ చుట్టూ కాంగ్రెస్ రాజకీయం తిరుగుతుందేమోనని ఫోటోలు నో. ఫిరోజ్ ఖాన్ ప్రజలు మంచి, రైట్. నాకు ప్రేమ చేస్తారు, నాకు అభిమానం చేస్తారు. వాళ్ళ కోసం నేను జీవితం అంకితం చేసిన. నాకు ఏం పొగరు లేదు, డౌన్ టు అర్త్ మంచి, రైట్. జనతా జనార్దన్ వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది అని ఇట్లా ఉన్నా, మస్తుగా ఉన్నా. 5 times ఎలక్షన్ ఓడిపోయినా ఎట్లా ఉన్నా. నాకు నువ్వు 2007లో చూసిన ఫిరోజ్ ఖాన్ అదే 2024లో అదే ఫిరోజ్ ఖాన్ ఉన్నది. అదే ఫైర్ ఉన్నది, అదే చార్మ్ ఉన్నది, అదే కమిట్మెంట్ ఉన్నది, అదే డెడికేషన్ ఉన్నది. రత్తి ఇంత చిన్న 1% కూడా ఆ దేవుడు మీద నుంచి నమ్మకం తగ్గలేదు, ప్రజల మీద నుంచి తగ్గలేదు, అమ్మ నాన్న ఆశీర్వాదం నుంచి తగ్గలేదు, ఎవరి నుంచి తగ్గలేదు. ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు ఆ దేవుడు, తీసుకొని అంతే. ఇంత మంచి చేస్తూ జనాల్లో ఇంత మంచి పేరున్న ఫిరోజ్ ఖాన్ని ఎవరు గుర్తించట్లేదు? అంటే తెలంగాణలో ఉన్న రేవంత్ సర్కార్ గుర్తించట్లేదా, లేదంటే ఢిల్లీలో ఉన్న పెద్ద సర్కార్ గుర్తించట్లేదు? అసలు ఏం జరుగుతోంది? తప్పెక్కడ? నో, ఎక్కడ తప్పు లేదు. ఎమ్మెల్సీస్ మార్చ్ లాస్ట్ వీక్లో వస్తున్నాయి. ఎమ్మెల్సీస్ లాస్ట్ మార్చ్ వీక్ అండ్ ఏప్రిల్ 1st వీక్ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసిస్తారు? నాకు ఏదైనా ఇవ్వాలంటే మార్చ్లో ఇవ్వాలి, కానీ ముఖం చూపించాలి కదా అమ్మ. ఉట్టి ముఖం చూపిస్తున్నాం. ఏదైనా రావాలంటే నెక్స్ట్ ఇయరే, ఏ ఇయర్ ఏం కాదు. రేవంత్ అన్న ఇప్పుడు న్యాయం చేస్తాడు. రాత్రి పగలు రేవంత్ అన్నతో పని చేసినప్పుడు రేవంత్ అన్న 15 years ముఖ్యమంత్రి కాబట్టి సింపుల్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న. నేను ఆ రోజే చెప్పేసిన, ఏ రోజు ఎలక్షన్ అయింది ఆ రోజు చెప్పిన, రేవంత్ అన్న మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నేను గెలుస్తా, నేను హోంమంత్రి అని చెప్పిన. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ అన్న గెలిచినాడు, ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు. దానికోసం నీ ముందు హోంమంత్రి కాలేదు. తప్పకుండా అయ్యేది, 100% అవుతా. సింపుల్. సో రేవంత్ అన్న న్యాయం చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఎవరు మోస్ట్ డిజర్వింగ్, ఎవరికి రావాలి 100% వస్తుంది. లేదు, ఇక్కడ మనం మాట్లాడుకుందాం. రేవంత్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అధికారంలో తెలంగాణ వైజ్గా చూసుకుంటే రేవంత్ సర్కార్ పొజిషన్కే, అంటే రేవంత్ సీఎం అవుతారనే చోటే చాలా ఒక టైంలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఎదురైంది. ఎలా ఇస్తారు మీరు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తికి ఒక సీఎం పొజిషన్ ఎలా ఇస్తారు? ఆయనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళకి ఇవ్వాలి, కానీ రేవంత్కి ఎలా ఇస్తారని అన్నప్పుడు. కానీ తెలంగాణ వైజ్గా చూసుకుంటే రేవంత్ గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి రేవంత్ గారిని తీసుకొచ్చారు. కానీ అలాంటప్పుడు పొజిషన్స్ ఏవైనా మీ మెయిన్ కాంగ్రెస్ పైన, హైకమాండ్ పైన ఉంటుంది, కానీ మీ చేతిలో ఏ డెసిషన్స్ ఉండవు. కంప్లీట్గా వాళ్ళు చెప్పింది మీరు వినాల్సిందే అన్నట్టు ఉంటుంది. ఏం చెప్తారు దీనికి? 150-50 ఉంటుంది. ముఖ్యమంత్రి 50%, హైకమాండ్ 50%. ఈ కోఆర్డినేషన్లో మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సో ఆ కోఆర్డినేషన్లో ఉండాలి. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి, హైకమాండ్ సపోర్ట్ చేయాలి. అప్పుడే నీకు హోదా దొరుకుతుంది, లేకుంటే నీకు దొరకదు. అండ్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. నేను ఇప్పుడు 3 పేర్స్ చెప్పినా మీకు. అంజన్ కుమార్ ఫ్యామిలీ, అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీ ఇచ్చినారు, వచ్చింది ఆయన టైం ఎంపీ అయిపోయినాడు. బల్మూరు వెంకట్, రైట్, ఆయన టైం వచ్చింది ఎమ్మెల్సీ అయిపోయినాడు. సింపుల్. ఫిరోజ్ ఖాన్ టైం అవుతుంది, ఫిరోజ్ ఖాన్ కూడా అయిపోతాడు. కానీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఇక్కడ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉండకపోతే రాజకీయం ఉండదు, రైట్. సో నాకు అందరికంటే ఎక్కువ పేషెన్స్ ఉన్నది, ఎందుకంటే 5 times ఓడిపోయినా కదా.
వేరే వాళ్ళు వన్ టైం ఓడిపోతే వాళ్ళు పరిశాన్ అవుతారు. అంతే, అఫ్ కోర్స్. నేను ఇందాక మిమ్మల్ని ఓటమిని తట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. దట్స్ ఆల్. సో ఆ ఓటమికి తట్టిన వ్యక్తి ఏం పేషెన్స్ వస్తే ప్రజలకి ఇంకా మేలు చేయాలి, పార్టీకి ఇంకా మేలు చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఇంకా గట్టిగా చేయాలి. ఏదైనా మంచి పోస్ట్ వస్తే తెలంగాణ మొత్తం తిరగాలి, రైట్. ఎక్కడ కాంగ్రెస్ వీక్ ఉన్నది అక్కడ గట్టిగా చేయాలి, మైక్రో బూత్ ఆర్గనైజేషన్ చేయాలి. నెక్స్ట్ టైం బీజేపీ పవర్లో వస్తుంది అని నెక్స్ట్ వస్తుంది వాతావరణం. బీఆర్ఎస్ ఎట్లయినా ఫినిష్ అయింది, బీజేపీ గ్రో అవుతుంది. బీజేపీకి కారణం గ్రో అక్కడ ఫినిష్ చేయాలి. బీజేపీకి ఫినిష్ చేయాలి అంటే పన్నా ప్రచారక్ వాళ్ళ పోల్ మెకానిజంకి ఫైట్ చేయాలి. ఆ పోల్ మెకానిజంకి ఫైట్ చేస్తేనే బీజేపీకి డిఫీట్ చేయవచ్చు. ఆ పోల్ మెకానిజం ఇక్కడ తీసుకురావాలి. తెలంగాణలో మైక్రో బూత్ ఆర్గనైజేషన్ చేయాలి. దానిలో ఫిరోజ్ ఖాన్ ఎక్స్పర్ట్. ఏదైనా హోదా వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తా, రాకపోతే కూడా చేస్తా. కానీ ఒకవేళ పదవి రాకపోతే, ఇప్పుడు కనుక మీకు పదవి ఇవ్వకపోతే రేపు మార్చ్లో ఇస్తే అందరూ హ్యాపీ. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ని ఒక పొజిషన్లో చూడాలని మీకుంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు, అంటే ప్రజలు కూడా మిమ్మల్ని ఆ పొజిషన్లో కోరుకుంటున్నారు. కానీ ఇవ్వకపోతే బీజేపీ ఒకవేళ ఫిరోజ్ ఖాన్ మేము మీకు సీట్ ఇస్తామంటే మారుతారా? ఇంపాసిబుల్. లాస్ట్ టైం కూడా కేటగారికలీ చెప్పిన, ఇవాళ మళ్ళీ మీ ఛానల్కు చెప్తా. లాస్ట్ 1 year 1.5 year ముందు ఇట్లాంటి క్వశ్చన్ వస్తే చెప్పిన, అసదుద్దీన్ మీద నాకు ఇస్తే టికెట్ నేను బీజేపీ పోతా. ఓన్లీ 1 point. అసదుద్దీన్ నాకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ముషీరాబాద్ ఎమ్మెల్యే, అంబర్పేట ఎమ్మెల్యే నేను అడగలేదు, నేను అడగను కూడా. అసదుద్దీన్ మీద మీరు ఇస్తారా? ఎందుకంటే అసదుద్దీన్ బి టీం బీజేపీకి ఇస్తారా? ఆ ఓపెన్ సీక్రెట్ పెట్టాలి అని, పబ్లిక్కి అర్థం చేపియాలి అని నేను ఓపెన్గా బీజేపీకి ఛాలెంజ్ చేసిన. అప్పుడు అమిత్ షాకి ఛాలెంజ్ చేసిన, అప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, బండి సంజయ్కి ఛాలెంజ్ చేసిన, దాని తర్వాత కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డికి ఛాలెంజ్ చేసిన. నువ్వు ఇస్తావా రా, లేకుంటే మీరు ఇద్దరు కలిసి పొలిటికల్ పోలరైజేషన్ చేస్తున్నారు. అక్కడ హిందుత్వ డ్రామా నడుస్తుంది, ఇక్కడ ఇస్లాం డ్రామా నడుస్తుంది. వీడు వచ్చి ఇక్కడ నారే తక్బీర్ అంటారు, వీరు జై శ్రీరామ్ అంటారు. ఈ డ్రామా నడుస్తుంది. ఇద్దరు ఒకటే, కాయిన్కి ఒకటే. హెడ్స్ అంటే బీజేపీ, టేల్స్ అంటే అసదుద్దీన్. దానికి ప్రూఫ్ చేయడానికి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన, కానీ వాళ్ళు గమ్మున కూకున్నారు. ఒక్కడు కూడా నా ఛాలెంజ్ తీసుకోలేదు. ఎందుకంటే అసదుద్దీన్ బీజేపీకి బి టీం కాబట్టి. అదే ఇప్పుడు బీజేపీ వచ్చి ఫిరోజ్ ఖాన్ నేను నీకు ఇస్తా అంటే బీజేపీలో ఎందుకు పోతామా? కాంగ్రెస్ పవర్లో లేనప్పుడే పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో వచ్చిన తర్వాత నాకు అందరికంటే ఇష్టమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఈ బీజేపీ ముస్లిమ్స్కి ఏం సపోర్ట్ చేయకుండా ఒక్క సీట్ కూడా ముస్లింకి ఇవ్వలేదు, ఒక్క మినిస్టర్ కూడా లేడు, ఒక్క ఎంపీ కూడా ముస్లిం లేడు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ చెప్పిన ఈ లంగా పార్టీ 1 year ముందు నరేంద్ర మోదీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ హెడ్ భాగవత్ పోయి ముస్లిం మద్రసాలో పోయి, అరే మీ చేతిలో ఒక చేతిలో ఖురాన్ ఉండాలి, ఒక చేతిలో ల్యాప్టాప్ ఉండాలి అని చెప్పిన వాళ్ళు. మీరు కూడా ముస్లిమ్స్ డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, అడ్వకేట్లు కావాలి, మేము మీకు ఆదుకుంటాం అని చెప్పిన వ్యక్తులు ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం ఇట్లా లంగ మాటలు మాట్లాడి మొత్తం ఆ కమ్యూనిటీకే డిస్ట్రాయ్ చేస్తా చెప్పిన పార్టీకి నేను ఎట్లా పోతామ్మా? సరే, ఇది బీజేపీ సంగతి పక్కన పెడదాం. ఇందాక మీరు మాటల్లో అన్నమాట బీఆర్ఎస్ ఇంకా లేదు అని. కానీ కేసీఆర్ని ఎవరు అంత తక్కువ అంచనా వేయకూడదు, మళ్ళీ పుంజుకోడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది ప్రజల్లో ఉన్న నమ్మకం. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు, కానీ కేసీఆర్ అయితే ఎప్పటికీ సైలెంట్గా ఉండరు, మళ్ళీ ఆయన జనాల్లోకి వస్తారు. మరి అలాంటప్పుడు మీరు చాలామంది ప్రజలు కూడా అనుకుంటుంది ఏంటి, ఏదైనా అన్నా నువ్వు మనుషుల్లో జనాల్లో ఉండాలి అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్కి షిఫ్ట్ అవ్వచ్చా? అసలు బీఆర్ఎస్ అనేది మనుగడలోనే ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పిన ఈక్వేషన్ వెరీ గుడ్. కాంగ్రెస్ పార్టీ స్కీములు అమలు చేయకపోతే, మా మేనిఫెస్టో అమలు చేయకపోతే, గ్యారెంటీలు అమలు చేయకపోతే 100% అపోజిషన్కి పవర్ వస్తుంది. బీజేపీ ఫ్రంట్ రన్నర్, కానీ బీఆర్ఎస్ కూడా బ్లాక్ హార్స్ 100%. సో ఫస్ట్ లీగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వస్తే కూడా సెకండ్
లీడర్లు తయారవుతారు. అది ఎప్పుడవుతారు? కాంగ్రెస్ ప్రామిస్లు అమలు చేయకపోతే. లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను అదే చెప్పిన. కేసీఆర్ వచ్చి గట్టిగా పెద్దగా మాట్లాడతారు, కేటీఆర్ కూడా జబర్దస్త్ మాట్లాడతారు, హరీష్ రావు కూడా జబర్దస్త్ మాట్లాడతారు, కవిత కూడా జబర్దస్త్ మాట్లాడతారు. మాట్లాడడం దాకానే పరిమితం ఉన్నారు. గ్రౌండ్లో వీళ్ళు ఫెయిల్ ఉన్నారు. పబ్లిక్ వీళ్ళకు చేతిలో చిప్ప ఇస్తుంది. బంగారు తెలంగాణని చిప్ప ఇచ్చినారు, వీళ్ళకు చిప్ప ఇస్తుంది, వీళ్ళకు పంపించేస్తుంది అని చెప్పిన సేమ్ పరిస్థితి ఒకవేళ కాంగ్రెస్ కూడా ప్రామిస్లు అమలు కాకపోతే మా పరిస్థితి కూడా అట్లా అవుతుంది. దానిలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గ్రో అవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటున్నారు అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టుదిట్టంగా ముందుకు సాగాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకి సంబంధించిన ఆచారాల్లో కేసీఆర్ చేసినట్టుగా తెలంగాణకి చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ కోసమే ప్రజలు కట్టుబడి ఉంటారు. అలాంటి టైంలో చిన్న అవకతవకలు జరుగుతున్నాయి రేవంత్ సర్కార్లో అనేది ఉన్నమాట. ఏం చెప్తారు? అమ్మా, కాంగ్రెస్కి ఇప్పుడు హనీమూన్ టైం నడుస్తుంది, 6 months. ఏదైనా చిన్న ఎగ్జాంపుల్కి రెఫరెండం చేయలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఇట్లాంటి కన్క్లూజన్లో మనం రాలేము. మినిమం 1 year ఇవ్వాలి. దాని తర్వాత మీ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు మైండ్లో సెట్ ఉన్నారు. ఈ 5 years కాదు, 15 years నేను రూల్ చేయాలి. ఈ కాంగ్రెస్కి ఉన్నది. సో తప్పకుండా కేసీఆర్ ఏది చేయలేదు అది చేసి నిరూపిస్తాం. కాంగ్రెస్కి కాపాడతాం. కానీ ప్రజలందరూ మొన్న జరిగిన ఒక 2 రోజుల క్రితం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణకు వచ్చిన దగ్గర నుంచి రేవంత్ గారికి ఎక్కడో సీఎం చంద్రబాబు మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అనేది ఒక విషయం ఆయన మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది. నేను ఆయన శిష్యుణ్ణి అని చెప్పిన పలు సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కలో చంద్రబాబు మీటింగ్ వల్ల తెలంగాణకి ఏమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అలాగే ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఈ రెండింటి విషయాల్లో కొన్ని ఇష్యూస్ ఇంకా మనకి ఫేస్ కాలేదు 2 రాష్ట్రాలకి మధ్యలో. వీటి మధ్యలో ఏం జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఏమైపోతుంది అనే అంశం కూడా ప్రజల్ని కలవరపెడుతుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? చెప్తున్నా. రేవంత్ అన్నకి చంద్రబాబు గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నది, కానీ అది పర్సనల్. ఆ చైర్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఈక్వల్స్. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నా తెలంగాణ ముఖ్యమంత్రి, రైట్? అండ్ టోటల్ పవర్లో చూస్తే తెలంగాణలో 119 MLAs, 17 MPs. ఆంధ్రప్రదేశ్లో 175 MLAs, 25 MPs. ఫైన్. చంద్రబాబు దగ్గర ఎక్కువ MLAs ఉన్నారు, చంద్రబాబు దగ్గర ఎక్కువ MPs ఉన్నారు కంపారిటివ్ విత్ రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణ. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ తెలంగాణ ఈజ్ సర్ప్లస్ స్టేట్. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి వాడు చాలా పవర్ఫుల్ ఉంటారు. సో అట్లా రేవంత్ అన్న చాలా పవర్ఫుల్. సో ఆ రేవంత్ అన్న ముందు చంద్రబాబు కొద్దిగా వీక్. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏమేం రిజాల్వ్ కాలేదు దానికి డిస్కషన్కి ఇది మీటింగ్. ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలి, 2 కమిటీలు తయారు చేద్దాం. ఒక చీఫ్ సెక్రటరీ, IAS ఆఫీసర్స్, వాళ్ళతో ఎంత అవుతుంది చేద్దాం. లేకపోతే మినిస్టర్లు, వాళ్ళతో ఎంత అవుతుంది చేద్దాం. కాకపోతే ముఖ్యమంత్రి. సో సింపుల్. స్టేట్ బైఫర్కేట్ అయింది కాబట్టి. అండ్ రేవంత్ అన్న చంద్రబాబు ఈక్వేషన్ బాగున్నది కాబట్టి తెలంగాణ కూడా బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుంది అని మా నమ్మకం. సో అందుకని ఒకవేళ ఏదైనా అంటే రెండింటికి సమతుల్యంగా చేయాలి, రెండింటిని సమానంగా చేసి కొన్ని గొడవలు సర్దుమణగాలంటే రేవంత్ సర్కార్ రేపు చంద్రబాబు నాయుడు సర్కార్కి సపోర్ట్ చేస్తుందా? నో. అంటే కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం రాసి ఉన్నది అది అమలు కావాలి. దానికోసమే అది మీటింగ్, దానికోసమే 2 కమిటీలు, దాని తర్వాత దానికి ముఖ్యమంత్రి హెడ్. సో 10 years నుంచి ఏది కాలేదు, దానికి నియర్లీ 1-2 yearsలో రిజాల్వ్ చేద్దామని అది మీటింగ్.
చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారికి ఏం ఫేవర్ చేయడు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏం ఫేవర్ చేయరు. బికాస్ మ్యాటర్ ఆఫ్ ద చైర్. చంద్రబాబు నాయుడు కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రేవంత్ రెడ్డి గారు కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ. పర్సనల్ బయట పోయిన తర్వాత ఏదో చేసుకోవచ్చు, కానీ ఆ చైర్లో ఏం చేసుకోలేం. ఏంది రాసి ఉన్నది దానికి కట్టిపడి ఉండాలేమో. 6 గ్యారెంటీలు అమలు చేసిందో ఏమో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ఒక విషయం జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించిన మాత్రం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఇటు ఫోన్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి కవిత లిక్కర్ స్కామ్ వరకు కూడా ఇలాంటి విషయాల్లో ఫార్వర్డెడ్గా ఉంది. కానీ 6 గ్యారెంటీల విషయంలో మాత్రం అక్కడే ఆగిపోతుంది. డబ్బులు లేవు అని చెప్తున్నా మీకు. డబ్బులు లేకపోతే సరే, ఈ అంశాలు ముందుకు తెరపైకి తీసుకురావచ్చు. ఇలాంటి వాటిలో పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని డౌన్ చేయడంలో, ముఖ్యంగా ఏవైతే జరిగాయో ఆ విషయాల్ని హైలైట్ చేస్తూ రేవంత్ సర్కార్ ముందుకెళ్తుందేమో అనుకోవచ్చా? 100 సార్లు 1,00,000 టైమ్స్ చెప్పినాం. 29 స్టేట్స్లో మోస్ట్ కరప్టెడ్ స్టేట్ తెలంగాణ. కేసీఆర్ మోస్ట్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్. వాళ్ళ డాటర్ కరప్టెడ్, వాళ్ళ కొడుకు కరప్టెడ్, హరీష్ రావు కరప్టెడ్, అన్ని 100 సార్లు సంతోష్ కరప్టెడ్. 100% వీళ్ళకు చర్లపల్లి జైలు, తిహార్ జైలు, చంచల్గూడ జైలు పంపిస్తాం. లంగ పనులు, దొంగ పనులు వీళ్ళు చేస్తున్నారు. మొత్తం స్టేట్కి అమ్మేస్తున్నారు. వీళ్ళు బాగుపడినారు. బంగారు వీళ్ళ ఫ్యామిలీ అయింది. మొత్తం ప్రజలు లైఫ్ బస్ స్టాండ్ అయింది. చెప్పిన తర్వాత పవర్లో వచ్చిన తర్వాత చేస్తాం. 100% చేస్తాం. కవితకి మేము పంపించలేదు. ఆ ఈడీలో వచ్చింది, ఏదో ఆమె అదృష్టం బాగాలేదు, జైల్లో పోయి కూర్చున్నది. కానీ 100% ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్కి పంపిస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్లో కేసీఆర్కి పంపిస్తాం. అది 100% డిసైడెడ్. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మా దగ్గర వస్తున్నారు. ఎందుకు? మేము తప్పు చేస్తున్నాం. ఎస్, ఇదే రేవంత్ రెడ్డి చెప్పినారు, బండ తీసుకొని కొట్టు, వీళ్ళకు సంపే అని చెప్పినారు. ఎస్, ఎవరైనా పార్టీ చేంజ్ చేస్తే. కానీ మా బతుకు బస్ స్టాండ్ చేసినారు. ఎవరు చేసినారు? కేసీఆర్. శ్రవంతి ఎలక్షన్లో పోతే మా దగ్గర డబ్బులు లేవు. అక్కడ కేసీఆర్ 200 crores ఖర్చా చేస్తారు. బీజేపీ 200 crores పెడతారు. మా దగ్గర 2 కోట్లు లేవు. శ్రవంతి పోయి ప్రతి ఒక్క మంచి కాలు మోక్తుంది మాకు ఓటేయమని. కాంగ్రెస్ పరిస్థితికి అంత దిగజారీ చేసినాడు ఆ కేసీఆర్ మొత్తం ఒక 50 కంటే ఎక్కువ మా ఎమ్మెల్యేస్, ఎంపీసీ, ఎమ్మెల్సీస్, రాజ్యసభ అందరు తీసుకున్నారు. మినిమం 50 అంటున్నా. తీసుకొని అపోజిషన్ హోదా లేకుండా మాకు అట్లా ఇడిసేసినాడు. అరే వీళ్ళు బర్బాద్ కావాలి. డెమోక్రసీలో అది అట్లా చేస్తారు. డెమోక్రసీలో ఆపోజిషన్ అంటే హెల్తీ ఆపోజిషన్, వాళ్ళు ఉంటేనే ప్రజలు మేలు అవుతుంది అని ఆలోచించిన ఒక పార్టీ అది చేయలేదు కదా. మాకు సర్వనాశం చేసేయాలి, బర్బాద్ చేసేయాలి. అందరికీ కొనుక్కున్నారు. ఓకే, మా దగ్గర నుంచి ఎవరు పోయినారు? వాళ్ళు దొంగ ఫాల్తునా కొడుకులు. అక్కడ నుంచి వస్తున్నారు, వాళ్ళు కూడా ఫాల్తునా కొడుకులు. రైట్. సో సింపుల్. మేము ఆ రోజు అర్ధరాత్రి గాంధీ భవన్లో ఉన్నప్పుడు వాన పడుతుంది, ఇలా మీకు చెప్తున్నా. అప్పుడు మేము డిస్కషన్ చేసినాం. కేసీఆర్ మన బతుకు ఇట్లా చేస్తున్నారన్నా, మనం పవర్లు వచ్చిన తర్వాత మనం ఎథిక్స్, మారల్స్ గురించి మాట్లాడవద్దు, మనం కూడా సేమ్ చేయాలి అన్నా, టిట్ ఫార్ టాట్ చేయాలి అన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నా. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి అన్న తప్పకుండా చేద్దాం ఫిరోజ్. అదే అవుతుంది. తప్పు చేస్తున్నాం, ఎస్, కానీ వాళ్ళకు ఫినిష్ చేస్తాం. ఆ తపన ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మాకు ఫినిష్ చేయడానికి మొత్తం ప్రయత్నాలు చేసినారు. కానీ ఆ దేవుడు ఇంకా ప్రజలు కాపాడినారు కాబట్టి అదే సేమ్ వాళ్ళకు చేస్తున్నాం. ఎంత హర్ట్ అవుతుంది. కేటీఆర్ వచ్చి అరే మీ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకుంటున్నాడు, ఎట్లా మేము ప్రెసిడెంట్ దగ్గర పోతాం, మేము పార్లమెంట్లో లేస్తాం, మేము హంగర్ స్ట్రైక్ చేస్తాం. అరే ఓ సన్యాసులు, మీరు కొనుక్కున్నప్పుడు ఇది సేమ్ మాట రాలేదురా భయ్. మాతో కాపురం చేస్తున్నారు, మాతో పెళ్లి చేసుకున్నారు, మా పెళ్ళాళ్ళకి గుంజుకున్నారు, తీసుకుపోయినారు కదరా మీరు అందరు. అంత లంగా పనులు మీరు చేసిన తర్వాత ఏదో 6 ఎమ్మెల్సీ 6 ఎమ్మెల్యే వస్తేనే పరేషాన్ అవుతున్నారు. 6 months కూడా కాలేదు. మీరు 10 years చేసింది డూప్లికేట్ కేసులు, లక్షలు మా కార్యకర్త మీద. ఎంత అన్యాయం చేస్తారు మీరు. టైం ఇది బిగినింగ్ అమ్మా, ఇది స్టార్ట్ అయింది. ఉట్టి మీరు కాస్టింగ్ చూసినా ఇప్పుడు పిక్చర్ స్టార్ట్ అవుతుంది. అంటే సినిమా పెద్ద స్క్రీన్ మీద చూపిస్తాం. 100% చూపిస్తాం. 100%. మాకు ఏం చేస్తారు అది టిట్ ఫర్ టాట్. గాంధీ పార్టీ ఉన్నాం, కానీ ఈ విషయంలో నో గాంధీ. గాంధీ పక్కన పెడతాం. నో గాంధీ. టిట్ ఫర్ టాట్. ఈంట్ కా జవాబు ఉన్నది కదా, హైదరాబాద్ ఒక సామెత, ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. దట్స్ ఆల్. ఒక మాట అడుగుతాను సార్, మీ పర్సనాలిటీ
మిమ్మల్ని చూసిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఇది సంబంధించిన వాళ్ళు ఎవరైనా అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నీలాంటి ఒక మనిషి సీఎం కుర్చీలో కూర్చుంటే బాగుంటుందంటే ఒక మాట అంటూ ఉంటారు కదా, ఇతను హీరో మెటీరియల్ అని. అలాగే ఒక సీఎం మెటీరియల్ బాబు నువ్వు వెళ్ళి ఆ చైర్లో ఉంటే బాగుంటుంది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పబ్లిక్ ఉన్నది చెప్తారు, కానీ మనం ఫస్ట్ ఒక వాస్తవంలో రావాలి. అందరికీ ఆస్పిరేషన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ 100 రూపాయల దగ్గర నుంచి వచ్చినామ్మ. ఇక్కడ నుంచి 100 రూపాయలు, 1 లీటర్ పెట్రోల్ డబ్బులు లేవు, అక్కడ నుంచి వచ్చిన ఫిరోజ్ ఖాన్. సో నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి కలిస్తేనే నేను వారితో షేక్ హ్యాండ్ చేస్తాను. వారి పేరు అడుగుతా, వాట్ ఈజ్ యువర్ నేమ్, విచ్ క్లాస్, వాట్ ఈజ్ యువర్ అంబిషన్. ఎవరు గట్టిగా సైంటిస్ట్, కలెక్టర్, డాక్టర్ చెప్తేనే వాడికి నేను అప్రిషియేట్ చేసి చెప్తా. ఒక సీడే ప్లాంట్ అవుతుంది, ప్లాంటే ట్రీ అవుతుంది, ఆ ట్రీకి ఫ్లవర్స్ వస్తాయి, దానికి ఫ్రూట్స్ వస్తాయి, అదే షెల్టర్ ఇస్తుంది. అండ్ ఆఫ్టర్ 500-600 ఇయర్స్ అదే ఫైర్ ఇస్తుంది. సో అట్లనే మంచి ఎవ్వరికి అది సింపుల్ మైండ్లో ఇంకా ప్రతి ఒక్క పొలిటీషియన్కి ఉంటుంది, ఆ టాప్ మోస్ట్ సీట్లో పోవాలి. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా ఆ కేసీఆర్కి నేను ఫస్ట్ టైం చూస్తే ఈ మిక్కీ మౌస్ తెలంగాణ తెస్తాడంట అన్న. ఆ మిక్కీ మౌస్ తెలంగాణ తీసుకువచ్చినాడు, హంగామా చేసినాడు, ఖుల్లా అంటున్నాడు. నరేంద్ర మోదీ ఒక చై ఫెలో అట్లా అయిపోయినాడు ప్రధానమంత్రి. ఎన్టీ రామారావు రంగా దగ్గర పోయి, అది ఎంపీ దగ్గర పోయి నాకు ఎస్ఐ ఉద్యోగం రావాలి అంటే నో అని చెప్పినాడు. నో అని చెప్తే సూపర్ స్టార్ అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు, ఒక విప్లవం సృష్టి చేసి వెళ్ళిపోయినాడు. సో చిన్న వ్యక్తినే పెద్దగా అవుతాడు. సో ప్రతి ఒక్క మనిషికి అంబిషన్ ఉండాలి. సో మైండ్లో ఎట్లైనా ఉంటుంది. కానీ ఫిరోజ్ ఖాన్ వాస్తవం ఫస్ట్ ఎమ్మెల్యే గెలు, మినిస్టర్గా, దాని తర్వాత డిప్యూటీ చీఫ్ కానీ మినిస్టర్. మీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకుండానే చీఫ్ మినిస్టర్ అయ్యారుగా. ఎస్. సో ఆ ఆలోచన వెరీ గుడ్, దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. దానిలో నెగిటివ్ మీరు తీసుకోవద్దు. అంటే అందరూ అన్నారు ఎమ్మెల్యే ఎక్స్పీరియన్సే లేని అతను సీఎం సీట్లో కూర్చొని జనాలకి ప్రజలకి ఏం చేయాలని తెలుస్తుంది అనే మాట కూడా మాట్లాడారు కదా సార్. అమ్మా, అంటే రాజకీయాల్లో అనుభవం కూడా చాలా ముఖ్యం. నేను చెప్తా, బై బర్త్ గిఫ్టెడ్ ఉంటారు, రైట్? ఐన్స్టైన్ కానీ, మహాత్మా గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, ఎన్టీ రామారావు కానీ, కుళ్ళని చెప్తున్నా, వాజ్పేయి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ, ఇది బార్న్ గిఫ్ట్. ఛాంపియన్స్ ఆర్ బార్న్, ఛాంపియన్స్ ఆర్ నాట్ మేడ్, రైట్? రొనాల్డో పుడతాడు, తెండూల్కర్ పుడతాడు, విరాట్ కోహ్లీ పుడతాడు, మొహమ్మద్ అలీ పుడతాడు. సింపుల్ లాజిక్. అట్లనే రేవంత్ రెడ్డి పుట్టినాడు. ఏదైనా సరే మీకు తగ్గట్టు మార్చుకుంటూ చాలా క్రిస్టల్ క్లియర్గా నాకైతే ఆన్సర్ చెప్తున్నారు. కానీ అటు కాదంటూనే ఇటు అవునంటున్నారు, అవునంటూనే కాదంటూ, రెండు సమాధానాలు మీ దగ్గర నుంచి వస్తున్నాయి సార్ నాకు. క్లియర్ కట్ విజన్, రైట్. ముఖ్యంగా రేవంత్ సర్కార్ అనే కాంగ్రెస్ సర్కార్ అనే కాదు, కానీ ముఖ్యంగా హిందువులకి ముస్లింలకి ఫిరోజ్ ఖాన్ సమానమైన న్యాయం చేస్తారనేది ఉంది. అంటే రేపు మీరు నిజంగా మీకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ముస్లింలకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, లేదు అంటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్టు ఎలా ఉంటుంది మీ? నాకు చిన్నప్పటి నుంచి ఒకటే మా మైండ్లో, నేను చాలా లాజిక్ మాట్లాడతా. ఇవాళ నేను ఎప్పుడు మాట్లాడతా, మానవత్వం ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత దేవుడు వచ్చిన, రైట్? రైట్. ప్రతి ఒక్క రిలీజియన్ బేస్ మానవత్వం. సార్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకుందాం సార్. ప్రతి ఒక్క రిలీజియన్ బేస్ మానవత్వం. ఫిరోజ్ ఖాన్ బేస్ కూడా అది. సో ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాడికి నేను ఇప్పిస్తా, కానీ కులం మతం నేను చూడను. ఇంటి దాకానే నేను ముస్లిం, బయట వచ్చిన తర్వాత హిందుస్థానీ. ఇంటి దాకానే నాకు నమాజ్, ఖురాన్, బయట వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్. అది ఫిరోజ్ ఖాన్. సార్ మీరు ఇందాక నేను గుర్తుపెట్టుకోండి అన్నాను మానవత్వం అనే పదం. కొన్ని చోట్ల హిందువులకి సంబంధించిన విషయాల్లో ముస్లింలు చేసే కొన్ని పనులు అటు అంటే కాస్ట్ ఫీలింగ్ని పట్టించుకొని, అంటే రిలీజియన్ ఫీలింగ్ని పట్టించుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే గోహత్య అయినా, లేదంటే ఇంకా అలా చాలా అంశాలు ఉన్నాయి, ఒకటి కాదు.
ఇలాంటి విషయాలకు వస్తే మరి మీరు ఒక ముస్లింగా ఉంటారా, ఇందాక మీరు అన్నట్టు ఇండియన్గా ఉంటారా, ఏం చేస్తారు? 100% ఇండియన్గా ఉంటా. లాస్ట్ టైం మొన్ననే బక్రీద్ అయింది. ఆ గోహత్యను ఆపలేకపోయారుగా. మా ముస్లిం వాళ్ళే ఆ కౌస్కి తీసుకువస్తున్నారు, పట్టుకున్నాను. నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తేనే నేను ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకొని ఎవరు ఆఫీసర్ ఏమన్నా, ఆఫీసర్కి చెప్పినా కేసు పెట్టినావా, గట్టి కేసు పెట్టు, అది ఎట్లయినా కౌస్కి షెల్టర్లో పంపించేస్తారు, ఆ ఫాల్తు నా కొడుకులు కూడా జైలుకి పంపి. అది ఎవరు ఆస్థా దగ్గర రావద్దు, వాడే కరెక్ట్ ముస్లిం. ఖురాన్ చెప్తుంది రెస్పెక్ట్ అందరికీ చేయి, ప్రతి ఒక్క రిలీజన్కి నువ్వు రెస్పెక్ట్ చేయాలి, అదే రియల్ ముస్లిం, కరెక్ట్ ముస్లిం. సో నేను నా ఖురానే ఫాలో చేస్తున్నా. ఎవరు ఆస్థా దగ్గర పోవద్దు, ఆ హిందూ ఆస్థా దగ్గర పోవద్దు, క్రిస్టియన్ ఆస్థా దగ్గర పోవద్దు, సిక్ ఆస్థా, ఎవరి కులం మతం దగ్గర మనం పోవద్దు, మన పని రెస్పెక్ట్ చేయాలి. అది ఫిరోజ్ ఖాన్. కానీ అలాంటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి కదా సార్, అంటే మీ మతం వాళ్ళే అలా ఎలా చేస్తావు, ఏదైనా మన మతం మనకి ముఖ్యంగా చెప్పినారు 100 సార్లు చెప్పినారు. నేనన్నా ఇది న్యాయం కనిపిస్తుంది చేసిన, ఎందుకంటే కులం మతం నాకు ఇంపార్టెంట్ కాదు, అది చెప్పినా కదా. ఇంట్లో ఉన్నప్పుడు దాకా నేను ముస్లిం, బయట వచ్చిన తర్వాత హిందుస్థానీ కాన్స్టిట్యూషన్, ఆమ్ ఆద్మీ, ఓవర్ స్టోరీ. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది సార్, ముఖ్యంగా చాలామంది యువత ఈ రోజుల్లో అటు మతం అలాంటివి పట్టించుకోకుండా కొన్ని పెళ్ళిళ్ళు అలాంటివి చేసుకోవడం వల్ల కూడా చాలా రకాలైన హత్యలు జరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఓల్డ్ సిటీ చుట్టుపక్కల. అటు ఆడపిల్లల విషయంలోనైనా ఇటు మగపిల్లల విషయంలో సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఇలాంటి వాటిలో మీరు ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? పదవి వచ్చిన తర్వాతైనా, ఒకవేళ పదవి రాకపోయినా కూడా. అమ్మ ఇది టోటల్ అవేర్నెస్, సింపుల్. అంటే ఇక్కడ ఎక్కువ ముస్లిం అనే సబ్జెక్ట్ మాత్రమే బయటకు వస్తుంది, అందుకని నేను మా ముస్లిం కమ్యూనిటీకి చెప్తా, నువ్వు ఒకవేళ ప్రేమ చేస్తుంటే ఆ అమ్మాయి మీద భారం ఎందుకు రాబోయి ముస్లిం కావాలి, ఆమె మనసు ఉంటే చేస్తుంది, లేకుంటే చేయదు. ఒకవేళ నువ్వు ప్రేమ చేస్తుంటే అది హిందూయిజం ఫాలో చేస్తుంది కదా, నువ్వు ఇస్లాం ఫాలో చేసుకో, ఏమున్నది, మానత్వమే కదా. ఒకవేళ ముస్లిమే కావాలంటే ముస్లిం అమ్మాయికి చేసుకో. ఇంతమంది మన కులంలో ఉన్నారు, అన్నీ ఉన్నాయి మన కులంలో. సో నువ్వు ప్రేమలో ఉన్నా కాబట్టి ఆ అమ్మాయికి లిబర్టీ. 100 సార్లు చెప్పినా, 1,00,000 సార్లు చెప్పినా, ఎవరికి ఎంత విజన్ ఉంటుంది అంత అర్థమవుతుంది అమ్మా. ఇంకొక ఫైనల్గా మనం ఫినిష్ చేసే ముందు కొన్ని నేమ్స్ చెప్తాను, మీ మైండ్లో వాళ్ళ గురించి వినగానే ఏమనిపిస్తుందో చెప్పండి. ముఖ్యంగా ఫస్ట్ కేసీఆర్, బెస్ట్ ఓరేటర్. కేటీఆర్, చరిష్మా. రేవంత్, సూపర్ స్టార్. రాహుల్, మెగాస్టార్, సూపర్ స్టార్, ఆల్ స్టార్స్. ఫిరోజ్ ఖాన్, హాట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు ఇప్పటికైనా పదవి ఎందుకు వాడుతున్నానంటే 5 సార్లు ఓడిపోయి కూడా ముందుకు వెళ్ళి మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓటమి భయంతో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏంటేంటో చేసుకుంటూ రకరకాలుగా మిమ్మల్ని ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి మీరు అనుకున్న పదవి, అది ఎమ్మెల్సీనా ఇంకొకట అని నేను మాట్లాడు, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మాకు ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, మన ప్లస్ టీవీ ఇవాళ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో మన ఫిరోజ్ ఖాన్ గారు ఏవైతే అంశాలు చెప్పారో, ఓటమి అనేది సహజం, కానీ ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉన్నాం, ప్రయత్నం వల్ల పోయేదేవి లేదు, ఫలితం ఎప్పటికైనా వస్తుంది. ఇలాంటి అంశాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.